సినిమా అయిన నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా మ్యాటర్లోకి వెళదాం. చియాన్ విక్రమ్, శివపుత్రుడు, అపరిచితుడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయిపోయిన ఆర్టిస్ట్. ప్రయోగాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే విక్రమ్ ప్రస్తుతం అయితే ఓ మంచి కమర్షియల్ హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఈ వారం ఇంకొకడు సినిమాతో థియేటర్లకు వచ్చారు. మరి ఈ చిత్రం విక్రమ్ ఆశను ఏ మేర తీర్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, మలేషియాలోనే ఇండియన్ ఎంబసీపై ఓ 70 ఏళ్ల ముసలాయన అటాక్ చేశాడు. ఓ 5 నిమిషాలు చెలరేగిపోయి సాయుధ బలగాల్లో కొంతమంది ఆఫీసర్స్ ని చంపేశాడు. ఈ సంగతి పెద్ద సంచలనానికి కారణం అవుతుంది. ఆ దాడి వెనక లవ్ అనే వ్యక్తి హస్తం ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. ఆ లవ్ ని పట్టుకోవడానికి ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం ఎక్స్ ఏజెంట్ అఖిలన్ హెల్ప్ కోరుతుంది. ఎందుకంటే లవ్ కి అఖిలన్ కి పాత లెక్క ఓటు ఉంది. రంగంలోకి దిగిన అఖిలన్ లవ్ ప్లాన్ చేసిన విధ్వంసాన్ని కనిపెడతాడు. ఆ పైన లవ్ ని అడ్డుకుంటాడు. పోతే లవ్ ప్లాన్ చేసిన విధ్వంసం ఏమిటి, అఖిలన్ కి లవ్ కి ఉన్న పాత లెక్క ఏమిటి అనే సంగతులే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన అంశాలు. సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఇంకొకడు చాలా బాగా పెట్టారు టైటిల్. కథలో ఉన్న ఆసక్తికరమైన పాయింట్ కి రిలేటెడ్ గా సూపర్ గా సెలెక్ట్ చేశారు పేరుని. ఇంకొకడు అంటే హీరోకి సంబంధించి ఇంకొకడో, విలన్ కి సంబంధించి ఇంకొకడో అనుకునే అవకాశం ఉంటది. కానీ అలా ఏం కాదు. ప్రతి మనిషిలోనూ ఇంకొకడు ఉంటాడు, కానీ వాడు ఎప్పుడు బయటికి రాడు. వాడిని బయటికి తీసుకొస్తే ఎలా ఉంటది పరిస్థితి, అసలు ఒకళ్ళలో ఉన్న ఇంకొకడు ఎలా బయటకు వస్తాడు అనే దానికి ఓ సైంటిఫిక్ లాజిక్ ని జోడించి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ కథను అల్లుకున్నాడు దర్శకుడు. అసంకల్పిత ప్రతీకార చర్య గురించి సైన్స్ లో చాలా వివరణలు ఉన్నాయి. అంటే అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు ఊహించిన విధంగా మన బాడీ రియాక్ట్ అవుద్ది. ఇది మన మైండ్ నాచురల్ గా ఏర్పాటు చేసుకున్న ఓ డిఫెన్స్ యాక్టివిటీ. అందుకు కారణం మన బాడీలో ఉత్పత్తి అయ్యే ఎడ్రినల్ అనే హార్మోన్. ఈ విషయాన్ని నీట్ గా బేస్ చేసుకుని ఆసక్తికరమైన ప్లాట్ ని అయితే ఏర్పాటు చేసుకున్నారు దర్శకుడు. అక్కడ వరకు బానే ఉంది. సైంటిఫిక్ లాజిక్స్ అన్ని రీజనబుల్ గానే అనిపించాయి. కళ్ళు మూసుకుని నమ్మేస్తాం కూడా. పోతే ఈ సినిమా సైంటిఫిక్ రీసెర్చ్ మూవీ కాదు. సైంటిఫిక్ పాయింట్ ని బేస్ చేసుకున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ప్లస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్. సైన్స్ ని బేస్ చేసుకుని పాయింట్ గట్టిగానే రాసుకున్నాడు. కానీ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని నిలబెట్టడంలో మాత్రం దర్శకుడు యావరేజ్ మార్కులు వేయించుకున్నాడని మాట్లాడాలి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ బేస్ గా నడుస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ కంటిన్యూ అవ్వాలి. ట్విస్ట్ వచ్చిన ప్రతిసారి థ్రిల్ అయిపోవాలి. కానీ ఆ అవకాశాన్ని ఈ సినిమా దర్శకుడు మనకి ఎక్కడా ఇవ్వడం. చాలా ఫ్లాట్ గా ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటది. చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసేస్తాం తర్వాత ఏం జరగబోతుందో, ఈ ట్విస్ట్ ఏమిటో ఆ ట్విస్ట్ ఏమిటో. బోరింగ్ ఇన్వెస్టిగేషన్. యాక్షన్ విషయానికి వస్తే కొన్ని చోట్ల మంచి యాక్షన్ సీక్వెన్సెస్ కుదిరాయి. వాటిని పర్వాలేదు అనిపించారు. అంటే సినిమాలో ఆసక్తికరమైన పాయింట్ ఉంటుంది. ఓ కారణం చేత మామూలుగా ఉన్న మనిషి ఎవరైనా సరే సూపర్ హీరో అయిపోతాడు అనమాట. వాడిని పట్టాన అడ్డుకోవటం కష్టం, చుక్కలు చూపెట్టేస్తాడు అనమాట. దాన్ని బేస్ చేసుకుని ఎవరు ఓపిక ని బట్టి వాళ్ళు గొప్పగా స్క్రీన్ ప్లే రాసుకోవచ్చు. రాజమౌళి గారు అయితే ఇంకో రకంగా రాసుకుంటారు, వినాయక్ గారు ఇంకో రకంగా రాసుకుంటారు. ఈ సినిమా దర్శకుడు ఆయనకి నచ్చినట్టు రాసుకున్నారు. అది ఆ పాయింట్ లో ఉన్న డెప్త్ ని బ్రహ్మాండంగా అయితే ఎలివేట్ చేయలేదు, మామూలుగా చూపెట్టుకుంటూ వచ్చింది. సూపర్ గా ఎక్సైట్ చేసే పాయింటే ప్రెజెంటేషన్ లో అంత ఎక్సైట్మెంట్ లేదు. అది కదా. అలానే విక్రమ్ కి నయనతారకి మధ్య ఓ పెద్ద లవ్ ట్రాక్ పెట్టారు. మహా బోరింగ్ గా ఉంది అసలు. అది ఆ లవ్ ట్రాక్ వస్తున్నంత సేపు తెలియకుండానే నిద్ర తన్నుకొచ్చేసింది. అంత స్లోగాను అంత విషయం లేకుండా ఉంది. పోతే సినిమాకి హైలైట్ మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విక్రమ్ 2 పాత్రల్లో కనిపించాడు. 2 పాత్రల్ని ఇరక్కొట్టేశాడు అంతే. రా ఏజెంట్ అఖిలన్ గా కూల్ గా బాగా చేశాడు. ఇక అందరినీ ఆసక్తి పరిచిన పాత్ర లవ్ గా విక్రమ్ నటన మీద తనకున్న ప్యాషన్ ని మరోసారి గ్రాండ్ గా నిరూపించుకున్నాడు. ఆ పాత్ర డిజైనింగ్ లో బ్యాట్మెన్, డార్క్ నైట్, జోకర్ క్యారెక్టరైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అర్థమైపోతానే ఉంటది. అయినప్పటికీ విక్రమ్ తన వెర్షన్ లో చాలా గొప్పగా ఆ పాత్రలో రాణించాడని చెప్పుకోవాలి, మెప్పించాడనే మాట్లాడుకోవాలి. సినిమా సక్సెస్ తో సంబంధం లేకుండా విక్రమ్ కెరియర్ లో ఓ మంచి పాత్రగా ఈ లవ్ నిలిచిపోతుందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. మిగతా నటీ నటుల విషయానికి వస్తే, నయనతార, నితిన్ మీనన్ కొంత ప్రాధాన్యత ఉన్న పాత్రలోని కనిపించారు. ఇద్దరు కూడా వారి పాత్ర పరిధి మేర బాగానే చేశారు. తంబి రామయ్య కొంత నవ్వించే అవకాశాన్ని తీసుకున్నారు. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన మిగతా నటీ నటులందరూ వారి పాత్రల దగ్గర బాగానే చేశారని చెప్పుకోవాలి. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయని మాట్లాడుకోవాలి. హరీష్ జయరాజ్ మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కు తగ్గట్టు బానే ఉంది. బేసిక్గా ఈ సినిమా తమిళ్లో రూపొందిన ఇరుముగన్ సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. కానీ ఇది డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కువ కలగదు. ఎందుకంటే సినిమాలో చాలా భాగం విక్రమే కనిపిస్తా ఉంటాడు. మిగతా ఆర్టిస్టులకి స్కోప్ తక్కువగా ఉంది. అసలు ఎక్కువ మంది ఆర్టిస్టులు కూడా పెట్టుకోలేదు. మొత్తంగా ఇంకొకడు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూసాను. 2 మార్కుల బిట్ కి ఆన్సర్ రాయ్ స్వామి అంటే 16 మార్క్స్ ఎస్ఏ
ఆన్సర్ రాశాడంట ఈ సినిమా డైరెక్టర్ అని ఎవరో కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ చదివిన తర్వాత నిజమే అనిపించింది. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ని చాలా బోరింగ్ గా నేరేట్ చేశాడు. ఆ పైన విక్రమ్ కోసం అయితే ఈ సినిమాని తప్పకుండా ఒకసారి చూడొచ్చు. లవ్ గా బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకొకటి సినిమాకి సంబంధించి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.